చిత్ర పరిశ్రమల యువ దర్శకుడైన మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇక హనుమాన్ సినిమాతోని ప్యాన్ ఇండియా లెవెల్లా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక హనుమాన్ తోని ఎంత వసూలు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నమ్మరిగిట్ల అక్షరాల 300 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిందంట. ఇక అట్లా చూసుకుంటే ఇక హనుమాను విడుదలైన సమయంలో ఎవరు ఊహకి అందని విధంగా సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకున్నదంట. మళ్ళీ ఇట్లా చూసుకుంటే హనుమాన్ విజయం తర్వాతనే ఇక ఈయన సృష్టించిన ప్రపంచంలో సూపర్ హీరో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో నిర్మాతలు గిట్లా దృష్టి పెట్టిందంట. ఇక దాంట్లో భాగంగానే ఈయన సృష్టించిన సినిమా విశ్వం గదే PVCU. ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు అనేక సినిమాలను ఆయన ప్రకటించేసిండు. ఇక గట్లా చూసుకుంటే ఇది వరకే హనుమాన్కి రెండవ భాగం లెక్క జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు అని ఇది వరకే ప్రకటించిరు. ఇక అంతేకాదు ప్రశాంత్ వర్మ ఇది వరకు ఇంకో ప్రకటన గిట్లా ఇచ్చిండు. ఇక ఆయన సినిమా ప్రపంచంలో భాగంగానే 10 సూపర్ హీరో సినిమాలు చేస్తా అని చెప్పకనే చెప్పిండు. ఇక అంతేకాదు కళ్యాణ్ దాసరిని హీరో లెక్క పెట్టి అధీరా అనే సినిమా గిట్లా ప్రకటన చేసిరు. ఇక మాది గిట్లా ప్రకటన చేసి చాలా కాలం అయిపోయింది అనుకోండి, కానీ ఇక ఈ సినిమా మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. ఇక ఇంకో సినిమా ఆయన సినిమా ప్రపంచంలో భాగంగానే నందమూరి బాలకృష్ణ సొంత కొడుకైన మోక్షజ్ఞ గురించి సినిమా తీస్తున్నా అని చెప్పి ఇక ఆయన ఇదివరకే ప్రకటించిండు. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు తాజాగా ప్రశాంత్ వర్మకెళ్ళి ఒక మంచి వార్త వచ్చిందంట. గదిగిట్లా PVCU 3 పేరిట ఆసక్తికరమైన వార్త ఒకటి అక్టోబర్ 10 తారీఖున రానున్నది. ఇక సిద్ధంగా ఉండురి అని చెప్పిండంట. ఇక అందులో భాగంగానే ఇప్పుడు నవరాత్రుల సందర్భంగానే మంచి శక్తితోని కూడుకున్న మాయని మంత్రాన్ని చూసేటందుకు మీరు సిద్ధమైపోరి. ఇక నాకు మళ్ళీ మీరు గిట్లా ఈ వార్త కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నా అని చెప్పిండంట. గది ఇట్లా ఒక చిన్న వీడియో రూపంలో అది ఇడిచిపెట్టి ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టిండంట. గిట్లా చూసుకుంటే ఇక ప్రస్తుతం ఈయన చేతిలో 3 సినిమాలు ఉన్నట్టు అర్థమైతేనే ఉన్నది. మళ్ళా ఇప్పుడు ఈ ప్రకటన అనేది దేని గురించి అయి ఉండొచ్చు అనేది అందరి ఆసక్తిలో ఉన్నదంట. గట్లా చూసుకుంటే గినక గా వీడియోల వెనక మళ్ళీ ఏదైతే సంగీతం వస్తున్నదో ఇక అది హనుమాన్కు సంబంధించి సంగీతం పెట్టినట్టు అర్థమైతేనే ఉన్నది, కానీ స్పష్టత అయితే లేకపాయే. మళ్ళీ ఇది అధిరాకు సంబంధించిందా లేకపోతే జై హనుమాన్కి సంబంధించిందా అన్నది ఇట్లా స్పష్టత రావాల్సి ఉన్నది. ఇక ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ రెండిటిలా ఇక ఏ ఒక్క సినిమా కోసము ఇక ఈ వార్త వస్తున్నది అంటున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.